హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వెమ్లవాడలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ఉన్నామండి. సో ఈ రోజు ఇక్కడ సిరిసిల్లకు చెందిన వెల్లి హరిప్రసాద్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ సందర్భంగా మనం ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనతో పాటు వెల్లి హరిప్రసాద్ గారు ఉన్నారు. అలాగే ఈవో గారు కొంచెం పని బిజీలో ఒక చిన్న మీటింగ్ వల్ల వాళ్ళు రాలేకపోయారు ఈ కార్యక్రమానికి. అయితే సూపరింటెండెంట్ ఆఫ్ తిరుపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. అలాగే వెల్లి హరిప్రసాద్ కూడా మనం మాట్లాడదాం. దంపతులు వారి చేనేత వృత్తి అయిన వృత్తిపరంగా వారు ఈ స్వామివారికి వెండితో కూడిన చీర సమర్పించినారు. అలాగే ఈ దేవస్థానానికి సంబంధించిన సింబల్స్ కూడా దానిలో జతపరిచి ఉన్నారు. అందులకు వారికి వారి కుటుంబానికి సుఖ సంతోషాలతో ఉండాలని భావిస్తూ వారిని కోరను. సో దాదాపుగా చీర చాలా కాస్ట్ ఉంటుంది, 40-45 వేలు ఉంటుంది. అది మీరు అది దాని గురించి కొంచెం చెప్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వారు సంకల్పం కొద్దీ వెండితోని తయారు చేసి 45,000 చీర దేవునికి సమర్పించి ఉన్నారు. వారి కృషి ఫలితము దేవుని దయ వలన వారి నైపుణ్యం అంతా జోడించి అట్టి చీరను తయారు చేసి ఈ దేవస్థానానికి సమర్పిస్తున్నారు. వారికి కుటుంబానికి ఎల్లవేళలా ఈ దేవుని ఒక కృప ఉండగలదని కోరుతున్నాం. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి వెల్లి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఈ చీర దగ్గర ఒక 5-6 రోజులు టైం పట్టిందని చెప్పేసి అంటున్నారు. సో ఈ రోజు వెమ్లవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. సో ఒక్కసారి మనం వెల్లి హరిప్రసాద్ గారి వాయిస్తో మనం ఎంత కష్టపడ్డాడు ఈ చీర ఇవ్వాలంటే చాలా కృషి ఉంటుంది, ఎన్నో జన్మల పుణ్యం కూడా ఉంటుంది. సో ఒకసారి వెల్లి హరిప్రసాద్ గారి మాటలు మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే వెల్లి హరిప్రసాద్ గారు. నమస్కారం మేడం. రాజన్న సిరిసిల్ల జిల్లా అనగానే ఒక స్పెషల్ శారీ ఉండాలని, అంటే సిద్దిపేటకు స్పెషల్ శారీ ఉంది, మన గద్వాల్, మంగళగిరి ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ శారీ ఉంది. రెండు అంటే పుణ్యక్షేత్రం, ధార్మిక క్షేత్రాన్ని కలుపుతూ ఒక స్పెషల్గా శారీ తయారు చేసినాను. ఇందులో వెమ్లవాడ కమాన్ ఉంటుంది, మరియు పళ్ళులో కోడెమొక్కు కూడా వస్తుంది. చీర మొత్తం కూడా బుట్టాలో నూలు వడుకుతున్న మహిళ అంటే సిరిసిల్ల కాన్సెప్ట్ తీసుకొని దాదాపు 25 రోజుల పాటు ఈ చీరను నేయడానికి, 3 నెలల పాటు ఈ డిజైన్ సమకూర్చుకోవడానికి 3 నెలల టైం పట్టింది. 25 రోజుల పాటు శ్రమించి ఇందులో 250 గ్రాముల వెండి ఉపయోగించి నేయడం జరిగింది. దాదాపు 45,000 రూపాయల ఖర్చుతోని ఈరోజు అమ్మవారికి, రాజరాజేశ్వర అమ్మవారికిను మరియు స్వామివారికి కూడా స్పెషల్గా శాలువా నేసి ఈఓ సార్ గారికి అందించడం జరిగింది. ఇది నేను ఏ జన్మల చేసిన పుణ్యమో స్వామివారికి అందడం, నిజంగా అమ్మవారికి స్వామివారికి అందించడం నా జన్మ ధన్యం అయినట్టుగా భావిస్తూ తెలియజేస్తున్నాను. సూపరింటెండెంట్ రావాలి, సూపరింటెండెంట్ వచ్చినాకనే ఆశీర్వాదం. పార్వతీ రాజరాజేశ్వర దేవతా వెండిది గదోతి రచిత వస్త్రం పార్వతీ రాజరాజేశ్వర స్వామికి కార్తీక మాసం మా చేత చేసబడి దేవుడికి సమర్పణ జరుపుతున్నాము. రాజేందర్